చిత్ర పెడుతున్నా తీసుకో. ఆ ఖాళీ పర్స్ నాకెందుకురా? ఖాళీ పర్స్ కాదక్క. అక్క ఎప్పుడు జాబ్ లేదు ఖాళీగా తిరుగుతున్నా అంటావుగా. ఇదిగో ఇది ఒక్క రోజులో 10,000 సంపాదించా. అరే యాడికెళ్ళావు? 2 రోజుల నుంచి ఇంట్లో నీరు రావట్లేదు, ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్లు వెంబడి తిరుగుతా ఉంటావు. ఏంటి 10,000? ఏ మద్దతు పని చేసావరా? ఒక్క రోజులో 10,000 ఎవరిచ్చారా నీకు? ఎలా వచ్చాయిరా? పదోపాలు ఏం చేయలేదు, డబ్బులు పర్సులో పెట్టా తీసుకో. మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయక్క, 10,000 ఇచ్చారు. ఏంటి ఓటీ డబ్బులు తీసుకున్నావా? ఓటీ డబ్బులు తీసుకుంటే అడిగే హక్కు ఉండదురా మనకి. అబ్బా డబ్బులు తీసుకోబోతు నువ్వు వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? ఓట్ల ముందు గేటు తట్టి ఇంట్లోకి వచ్చిన నాయకులు గెలిచాక వాళ్ళు గేటు కూడా ముట్టుకోలేదు. అలాంటప్పుడు డబ్బులు తీసుకుంటా ఏంటి తీసుకోకపోతే ఏంటి? ఇవన్నీ ఎందుకు? మనకు 10,000 ఇచ్చారు, నా ఓటైతే ఆ పార్టీకే అక్క. ఓటు డబ్బులు ఇచ్చే నాయకుడు కాదురా మనకు కావాల్సింది. దేశానికి రైతే వెన్నెముక అంటారు కదా, అలాంటి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే నాయకుల్ని, నిత్యావసర సరుకుల రేట్లు బాగా పెరిగిపోయినాయిరా, తగ్గించే నాయకుల్ని, నీటి కొరత తీర్చే నాయకుల్ని, చదువు తగ్గ ఉద్యోగం ఇచ్చే నాయకుల్ని, మనం బయటకు వెళ్తే రక్షణ కల్పించే నాయకుల్ని మనం ఎన్నుకోవాలరా. ఇలాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఓటేయాలరా, డబ్బుల కోసం కాదు. నోటికి ఓటు కాదురా, మన భవిష్యత్తుకి ఓటేయాలి.